టీచర్ కోణంలో చూసినప్పుడు ఒక జస్ట్ 3 పాయింట్లు చెప్తానండి. మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని పెట్టారండి. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నప్పుడు ఇంగ్లీష్ అనేటువంటిది లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి ఆ లోతుల్లోకి వెళ్ళొద్దు. అసలు ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం అదొద్దు, ఆ డిస్కషన్ మనకొద్దు. ప్రాక్టికల్గా ఉన్న సమస్య ఏంటనేదే చూద్దాం. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనేటువంటి హై లెవెల్ ఇంగ్లీష్ మీడియం ఇచ్చారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏదైతే లోయర్ క్లాసెస్ కూడా. నిజంగా చెప్తే అక్కడ టీచర్స్ కూడా ఆ లెవెల్లో దాన్ని అర్థం చేసుకుని చెప్పడం అనేటువంటిది కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం చాలామందికి. సో ఎప్పుడైతే టీచర్కి కంఫర్ట్ లేదో, అంటే ఇంగ్లీష్ మీడియం కూడా డిఫరెంట్ బుక్స్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. మనం ఇచ్చేస్తే వాళ్ళు రెడీ అవ్వాలి అంటే కాదండి, అది అవ్వదు. సో వాళ్ళని రెడీ చేయాల్సిన బాధ్యత ఉంది, దానికి రకరకాలు ఉన్నాయి, అది వేరే విషయం. సో ఇది మొట్టమొదటి సమస్య అండి. అంటే ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఒకసారి పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే డెలివరీ జరగదు లేకపోతే. అటు తెలుగు రాకుండా, ఇటు ఇంగ్లీషు రాకుండా, అసలు భాష వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ లేకుండా పోతుందండి. చాలా పెద్ద ప్రమాదం అది, సమాజానికే పెద్ద ప్రమాదం. లాంగ్వేజ్ అనేది ఏదో ఒక లాంగ్వేజ్ స్పష్టంగా రాకపోతే చాలా చాలా ప్రమాదం ఆ విద్యార్థికి. ఇక రెండో విషయానికి వద్దామండి. రెండో విషయంలోనండి టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ అని ఇచ్చారు. చాలా అంటే మంచి ఇనిషియేటివ్ అండి. టెక్స్ట్ బుక్ తర్వాత వర్క్ బుక్, దాని మీద ప్రాక్టీస్ చేయాలనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ఆ టీచర్స్ని అక్కడ రెడీ చేయకపోవడం, వర్క్ బుక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వటము, గత జరిగిన సంవత్సరాల్లో వర్క్ బుక్ ఎంతవరకు కంప్లీట్ చేశారనేటువంటిదే వచ్చి చూసేటువంటి, ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు, వర్క్ బుక్ ఎంతవరకు కంప్లీట్ చేశారనేది చూసేవారు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి. సో అప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే టీచర్స్ చాలామంది చాలా చోట్ల వర్క్ బుక్ని కంప్లీట్ చేయడం కోసం, లేదా కంప్లీట్ అవ్వనటువంటి వర్క్ బుక్ వేరే వాళ్ళ చేత కంప్లీట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది అనమాట అండి. అంటే ఎవరికో చూపించడం కోసం వర్క్ బుక్ కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది ఎందువల్ల వచ్చింది? ప్రాధాన్యత సరిగా చూడకపోవటం వల్ల. వీళ్ళకి ఎన్ని రోజులు ఉన్నాయి, క్లాస్ ఎక్కడి వరకు జరుగుతుంది, సో దానికి సంబంధించి వెంటనే వర్క్ ఎక్కడ చేయాలి, పిల్లవాడు చేయాలి కదండి. పిల్లవాడికి నిజంగా ఆ స్పిరిట్ని తీసుకురావటం ఉద్దేశం. ఆ ఆచరణలో లేనప్పుడు ఏమవుతుందండి? సో కాబట్టి రెండో అంశం, ఈ వర్క్ బుక్ ఏదైతే ఉందో దీని మీద గవర్నమెంట్ ఒక రకమైన ప్రణాళికను తీసుకుని ఒకసారి చూడవలసినటువంటి అవసరం ఉందండి. ఇక మూడోది, ఇక ఓవరాల్గా చెప్తానండి. అంటే ఇది అందరికీ సుమారుగా 11,000 స్కూల్స్ ఎన్నో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ మొత్తం మీద కలిపి ఒకే టీచర్ ఉంటారు. కొన్నాట్లో 2 టీచర్స్ ఉంటారు, 2 టీచర్స్ ఉంటారు. సబ్జెక్ట్స్ అన్ని ఒకటి అంతే, ఆ టీచరే మొత్తం అన్ని క్లాసులకి అన్ని సబ్జెక్టులు చెప్పాలి. ఇది ఒక ఛాలెంజ్. ఇక రెండోది చూద్దాం. 9 గంటలకి స్కూల్కి వెళ్తే ముందుగా ఆన్లైన్ అటెండెన్స్ వేయాలి. ఆన్లైన్ అటెండెన్స్ వేయాలంటే మారుమూల ప్రాంతాల్లో ఒక్కొక్కసారి నెట్ కూడా ఉండదు. ఇలా ఆన్లైన్ అటెండెన్స్ వేయడానికే అరగంట 40 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత వెంటనే బాత్రూమ్కి సంబంధించిన ఫొటోస్ పంపించాలి. రెండోది. ఇక మూడోది వచ్చేటప్పటికండి మిడ్ డే మీల్కి సంబంధించి రిజిస్టర్ క్రియేట్ చేయాలి. అంటే ఇవన్నీ చేసినప్పటికి 9:45 అవుతుంది. 10 అయ్యేటప్పటికి వీళ్ళకి మిడ్ డే, ఆ రోజు పిల్లలు ఎంతమంది వచ్చారు ఆ రిజిస్టర్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. రైట్. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు భోజనం మొదలు పెడతారనమాట అండి. అది అయిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్, మీకు ఆన్ అండ్ ఆఫే కదా, తరచుగా కూడా ఒక పై డిపార్ట్మెంట్ నుంచి ఇది కంపల్సరీ యాప్, ఇది దీంట్లో ఈ డేటా మీరు అప్డేట్ చేయండి. ఇది రకరకాల డేటా గవర్నమెంట్ అడుగుతూ ఉంటుందన్నమాట అండి. ఇది 1 అవర్లో అప్డేట్ చేయండి, 2 అవర్స్లో అప్డేట్ చేయండి అంటారు. మళ్ళీ ఈ టీచర్ ఏం చేస్తారంటే, ఒక టీచరో 2 టీచర్స్ ఉంటే మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దీన్ని ఎంటర్ చేస్తూ కూర్చుంటారు. 10:30 అవుతుంది. 10:30 అయ్యేటప్పటికి రాగి జావ ఏదో ఇస్తారు. అక్కడ హాఫ్ అన్ అవర్ బ్రేక్ అనమాట అండి. 11 అవుతుంది. 11 అయిన తర్వాత 11:30కి వాళ్ళకి భోజనాలు రెడీ అవుతుంది. ఆ భోజనాలకు ఫొటోస్ అన్ని తీసి మళ్ళీ ఫొటోస్ పంపించాలి. ఇంకా ఎడ్యుకేషన్ టైం ఇచ్చారు ఇక్కడ. ఇదేంటి పరిస్థితి? సో అంటే ఈ విధంగా 11-11:30 వరకు ఇట్లాగ అయిపోయింది. మినిడే ఫొటోస్ పంపిస్తారు. ఇదండి. అంటే ఒక టీచర్ ఉంటే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పిల్లలకి ఎప్పుడు చెప్పగలుగుతారు? ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ టీచర్స్ మీద ఒక ఆర్డర్లో లేనప్పుడు ఏమవుతుందంటే, అసలు టీచర్ యొక్క బాధ్యత ఏంటి? మొట్టమొదటి ఆబ్జెక్టివ్ ఏమిటి? ఆ పిల్లలకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, నేర్పించడం. సో టీచరు ఇప్పుడు సపోజ్ నెట్ పని చేయలేదు అనుకోండి, ఆ మనసు అయిపోయింది కదా, అటెండెన్స్ అవ్వదు. ఒక్కొక్కసారి వీళ్ళు తంబు పెట్టినా అవ్వదు. సో వాళ్ళంతా కూడా టీచర్స్కి ఎట్లా నాకు ఈరోజు అటెండెన్స్ పడుతుందో పడ్డదో అనేటువంటి ఇవన్నీ ఉంటే లోపట మీరు బయట ఎంత చేసినా సరే ఆ లోపల జరిగే ఫంక్షనింగ్లో ఎట్లా జరుగుతుంది చెప్పండి. సో ఈ 3 కూడా ఒక్కసారి కొత్త గవర్నమెంట్ వచ్చింది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. ఈ 3 విషయాల మీద సరైనటువంటి పరిశీలన చేసి దీనికి సంబంధించి ఒక సింప్లిస్టిక్ వే ఆఫ్ ఫంక్షనింగ్ని తీసుకురాగలిగినట్లయితే ఫస్ట్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అంతేకాకుండా ఆ టీచర్కి ఫస్ట్ ప్రయారిటీ. వీటికి వేరే వాళ్ళని చేయటం వల్ల, ఇప్పుడు సచివాలయంలో చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరినైనా అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్కి అలైన్ చేయటమా,
అనేటువంటిది కూడా ఆలోచించవచ్చు, లేదా వేరే డిపార్ట్మెంట్. ఎందుకంటే అండి ఈ టీచర్కి ఇది చేయటం వల్ల ఆయన చేయాల్సినటువంటి పనిలో ఎవరైనా మీరున్నా నేనున్నా సరే సడన్గా వచ్చేటువంటి వర్క్స్ అప్పుడు ఏమవుతుందంటే ఇంకొకటి చెప్తాను ఇందులో, మంత్లీ వీళ్ళకి ఒక ట్రైనింగ్స్ అని ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ఉంటాయి. సింగిల్ టీచర్ ఉందనుకోండి, హాఫ్ డే వరకు క్లాసులు చేసి అప్పుడు పంపించేసి టీచర్ వెళ్ళాలి. లేదా ఇద్దరు టీచర్స్ ఉన్నారనుకోండి, ఒక టీచరే మొత్తం అంతా చూసుకోవాలి, మిగిలిన టీచరే వేరే టీచర్ అక్కడికి వెళ్తారనమాట. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయండి. నిజంగా నేనేంటంటే గవర్నమెంట్ విద్యకి సంబంధించి చాలా చేద్దామనే ఉద్దేశంతోనే ఉండొచ్చు, ఉన్నారు కూడా, నేను నమ్ముతున్నా. ఈ ఫంక్షనింగ్ సరి చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయండి. ఇదండి. సో ఇవి గవర్నమెంట్ ఈ అంశాల మీద లోతైనటువంటి పరిశీలన చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వీటి మీద మంచి స్టెప్స్ తీసుకోవాలని ఆశిద్దామండి. ఇటు పిల్లల భవిష్యత్తు, అటు టీచర్స్ యొక్క భవిష్యత్తు రెండూ అర్థం కాని పరిస్థితి. అన్నీ మనం స్కూల్స్లోనే నేర్చుకుంటూ ఉంటామని చెప్తూ ఉంటుంటాం, బట్ అక్కడ ఎక్కడ చూసినా ఎడ్యుకేషన్కి సంబంధించిన పాయింటే కనిపించట్లేదు. ఒక హ్యాప్ డే ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటికే వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం వీటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేసి వీటన్నిటిని పరిశీలన చేసి కొత్తగా ఏదన్నా చేయడమా, ప్లాన్ చేయడమా, ఆల్టర్నేట్ ఏంటని చూడగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్.